హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే సో నా ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ చేయండి. సో నేను వాళ్ళకి కరుంగలి మాల పంపిస్తాను. మీ అడ్రస్, ఫోన్ నెంబర్, అలాగే పూజలో ఉన్న కరుంగలి మాల 8mm అయితే 1500, పూజలో లేదు మాకు వద్దండి మేము పూజ చేసుకుంటాం 45 రోజులంటే నేను 1000 రూపాయలకి మీకు అందజేస్తాను. సో అది పక్కన పెడితే గుండు అంకుల్ అంటే తప్ప, ఇది మన టైటిల్. గుండు అంకుల్ అంటే తప్ప అంటే నాకు కూడా వస్తుంది, ఎందుకంటే నన్ను కూడా చాలామంది గుండు అంకుల్ అని పెడుతూ ఉంటారు కామెంట్స్, మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇంటెన్షన్ ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గుండు అంకుల్ అని చాలా సీరియస్గా అన్నాడా, గుండు అంకుల్ ఐ లవ్ యూ అన్నాడు, రైట్? సో ఫస్ట్ మనం అనాలిసిస్లోకి స్ట్రైట్గా వెళ్ళిపోతాం. చిన్న గొడవే ఇది, గుండు అంకుల్ అనేది చిన్న గొడవే, కానీ అహం దెబ్బతీసే మాట అది. సో అసలు రెడ్ ఫ్లేవర్ అన్న చోట వచ్చింది ఇది డైలాగ్ అనేది. సో మిమ్మల్ని రెడ్ ఫ్లేవర్ అంటున్నారని హరీష్ అన్నాడు, గుడ్ అంకుల్ ఐ లవ్ యూ అన్నాడు. అది ఎట్లా అంటే కామన్గా మనం కౌంటర్లు వేసేస్తూ ఉంటాం కదా మామూలుగా ఉన్నప్పుడు. సో అదే మాదిరి అనేసాడు అనమాట, జస్ట్ లైక్ దట్. రెడ్ ఫ్లేవర్ అంటే మామూలుగా మనకు తెలుసు, ఎరుపు రంగు పువ్వు మామూలుగా. ఇది పెద్ద మాట యాక్చువల్గా, గట్టిగా మాట్లాడితే అది ఒక బూతు కూడా. దానికి ఫీల్ అవ్వాలి, ఎవరన్నారు అని కొంచెం రేజ్ అయ్యి కానీ ఉండుంటే అక్కడ సీన్ వేరేలాగా ఉండేది. సో మనోడు లైట్గా తీసుకున్నాడు, ఇతను కన్వే చేసాడు కాబట్టి అందరి ముందు. సో తను రెడ్ ఫ్లేవర్ పెట్టుకున్నాడు కాబట్టి, కన్వే చేసాడు కాబట్టి అక్కడ మాట అనేది వచ్చింది. అయితే అది చాలా లైట్ తీసుకున్నాడు ఇమ్మాన్యుయల్ తను అన్న మాటని. కానీ గుండు అంకుల్ అనేసాడు కాబట్టి అక్కడ మనోడు అక్కడ కూడా ఏం ఫీల్ అవ్వాలి, నవ్వుతూ స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఆ తర్వాత మనోడు సారీ చెప్పానన్నాడు, సారీ చెప్పాడు, అక్కడ కూడా పెద్ద పట్టించుకోలే హరీష్. మళ్ళీ ఎప్పుడైతే ఒక రియలైజేషన్ అనేది వచ్చిందో అప్పుడు ఆ గొడవ అనేది స్టార్ట్ చేసాడు. ఇంకా అందరూ గార్డెన్లో కూర్చున్నప్పుడు ఇప్పుడు ఇదేదో కొంచెం మనకి అడ్వాంటేజ్ లాగా ఉందే అని తీసుకున్నట్టుగా నాకు అనిపించింది. నేను తిట్టేసి సారీ చెప్తే సరిపోద్దా అని రివర్స్ కౌంటర్లు వేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇది ఇష్యూ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అబ్బా అందులో డౌట్ లేదు, నాకైతే అనిపించింది చెప్పేస్తున్నా. సో ఇప్పుడు మనం ఈ ఇష్యూని అనాలిసిస్ చేద్దాం. ఏంటంటే గుండు అంకుల్ అంటే ఎవరికైనా కాలిద్ది, డౌటే లేదు. మీరు కామెంట్ చేసినా మామూలుగా ఎవరికైనా కాలిద్ది. అప్పటికి నాకు ఫుల్ హెయిర్ ఉండి నిన్ను నేను అంటే నువ్వు బాధపడాలంటే, అంటే నీకు ఫుల్ హెయిర్ ఉంటే నువ్వు అనేస్తావా? అనకూడదు కదా యాక్చువల్గా. ఫుల్ హెయిర్ ఉండి నేను నిన్నంటే తప్పు, కానీ నాకు హెయిర్ లేదు కదా నేనంటే తప్పేం లేదులే, లైటర్ వేయాలని అన్నాను. అది కొంచెం కవర్ కోటింగ్ లాగా చేసాడు ఇమ్మాన్యుయల్. కానీ ఇక్కడ ఇంటెన్షన్ అనేది కాదు, 100% ఇంటెన్షన్ అది కాదు. కానీ గుండు అంకుల్ అనే మాట మాత్రం తప్పే పాపం. సో అక్కడ కొంచెం వెళ్ళాడు, సారీ చెప్పాడు. బట్ నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే, గుండు అంకుల్ అని ఏదైతే అని సరదాగా ఐ లవ్ యూ అన్నాడో అది బాడీ షేమింగ్ మాత్రం అనలా, డౌటే లేదు. ఇంటెన్షన్ అనేది మనకి మెయిన్ ఇక్కడ. సో బాడీ షేమింగ్ అని మాస్క్ మ్యాన్ అనేసరికి అక్కడ మనోడు కొంచెం లేదు, నేను అలా అనలేదు, బాడీ షేమింగ్ చేయడం నా ఉద్దేశం కాదు, ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే కౌంటర్ వేయాలంటే ఇక్కడ కొంచెం కామెడీగా మజాక్ చేస్తూ జోకులు వేస్తూ ఉంటారు కదా, నా మీద వేయకు, సో నేను సపరేట్ అందరికంటే నేను ఇది కొంచెం గేమ్ స్టార్ట్ చేసాడు హరీష్ అని నాకు అనిపించింది. ఎందుకంటే క్యాజువల్గా అన్నాడు, అది నోటుతోలే, అందులో డౌట్ లేదు. కానీ దాన్ని పట్టుకుని ఇష్యూ చేయడం అనేది గేమర్గా గేమ్ అనమాట. సో నాకు అనిపించింది అది. కొంచెం ఈ విషయంలో ఇమ్మాన్యుయల్ వర్సెస్ మాస్క్ మ్యాన్ అని మనం చెప్పుకుంటే, అసలు మాస్క్ మ్యాన్ తను గేమ్ని చూపిస్తూ ఉన్నాడు. సో వాట్ ఎవర్ అరటిపళ్ళు యాపిల్స్ తీసుకెళ్ళి ఇవ్వడం, తనకి హ్యుమానిటీ గ్రౌండ్స్ ఉన్నాయంటాం, నేను ఏదైనా ఫేస్ చేస్తా వీకెండ్ నో ప్రాబ్లం అంటాం, అక్కడికి వెళ్ళి నోటి దగ్గర కూడి తీసుకుంటే నాకు నచ్చదబ్బా అని తన క్యారెక్టర్ ఇది అని పోర్ట్రే చేయడం, ఇదంతా కూడా ఒక గేమ్ లాగా అనిపిస్తుందా అనే ఒక లైన్ అనేది ఉంది. బట్ ఇదంతా నిజమైతే హరీష్కి సూపర్ యాడ్సప్ చెప్తాం. బట్ ఏంటంటే గేమ్ కోసం కొంచెం ఆ కెమెరా స్పేస్ కోసం ఇదంతా చేస్తున్నాడు అంటే మాత్రం ఇది ఖచ్చితంగా గేమే. వాళ్ళల్లో కూడా డౌట్ వచ్చింది, కామనర్స్లో కూడా. సో వాళ్ళకి పడలేదు కూడా. సో ఈ విషయంలో వాళ్ళు మాట్లాడుకున్నారు కూడా. ఇంకా మనం రివ్యూలోకి వెళ్తే, నైట్ లగేజ్ వచ్చింది, అందరు సర్దుకున్నారు. కామనర్స్ కొంచెం ఓవర్గా అనిపించారు మాటల్లో కానీ యాక్షన్స్లో కానీ. సో కాసేపు అయితే లగేజ్ సర్దుకున్నారు. వాళ్ళు డ్యూటీస్ ఏమేమి ఇస్తారు, ఆ డ్యూటీస్ దగ్గర కూడా గొడవైంది, దాని గురించి కూడా మాట్లాడదాం. శ్రీజ నైట్ టాస్క్ కాబట్టి ఏం చేద్దాం అని మాట్లాడింది. సో అక్కడ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, మిగతావి వాడుకోవచ్చు అనే ఇది ఉంటే
ఇదంతా టాస్క్ కాబట్టి మనం ఇంప్రెస్ చేస్తే వాడికి వీళ్ళే పెట్టేసుకుంటున్నారు రూల్స్. అక్కడ బిగ్ బాస్ చెప్తాడు కదా, చెప్పే వరకు కూడా తుత్తరంటారు చూసినారా, అది ఆగతిలేదు ఎవరికి కూడా. సో నాకు అనిపిస్తుంది అలాగా. ఇక వర్క్ దగ్గర లొల్లు ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి అనుకుంటున్నారు, ఆ స్పేస్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా కూడా బిస్కెట్ అయిపోద్ది, అది మాత్రం గ్రహించలేకపోతున్నారు. సో బేసిక్ బిగ్ బాస్ బిగినర్ మిస్టేక్స్ అంటారు కదా, BBB, బేసిక్ బిగ్ బాస్ బిగినర్ మిస్టేక్, BBBM. సో అలాంటివి చేస్తున్నారు. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా కూడా ఇదే పద్ధతి. హరిష్ ఓవర్ యాక్షన్ అనేది ఖచ్చితంగా అక్కడ అలా ఇప్పుడిప్పుడే ఆడియన్స్కి రిజిస్టర్ అయిపోయింది అనుకోండి, ఇంక నెక్స్ట్ ఎక్కడైనా కొంచెం ట్రిగ్గర్ అయ్యి కొద్దిగా ఇదైంది అంటే మాత్రం బ్యాలెన్స్ తప్పితే ఫసక్ అయిపోతాడు. సో ఏదో లాజిక్స్ వర్కౌట్ చేయాలని చూస్తున్నాడు కానీ అది పెద్ద వర్కౌట్ అవ్వట్లేదా అనిపిస్తుంది. ప్రియా కుకింగ్ విషయంలో ఒక ఇది పెట్టింది క్లియర్గా, ఏంటంటే వాళ్ళు వంట మాత్రమే చేస్తారు, క్లీనింగ్ సెషన్ కాదు. సో కుకింగ్ అనే స్టిక్కర్ ఇచ్చారు కాబట్టి కుకింగ్ మాత్రమే అని ఒక లాజిక్ వర్కౌట్ చేసింది. అది కొంచెం నాకు అందులో డౌట్ ఏమో అనిపించలా. కానీ ఇక్కడ ఒకరికొకరు కమెంట్ చేసుకోవాలనుకుంటున్నారు చూసారా, అక్కడ కొంచెం దెబ్బతింటున్నారు. కామనర్స్ అందరూ కూడా ఒక తాటిపైన లేరు. నీ గేమ్ నీది, నీ గేమ్ నీది, నీ లాజిక్ నీది, నా లాజిక్ నాదే, అలా ఉన్నారు ఇక్కడ. సో మెయిన్ ప్రాబ్లం అంటే ఇదే అని నాకు అనిపిస్తుంది. సో మరి మీరు కూడా నోటీస్ చేస్తే చాలు, రైట్? ఒక ఎపిసోడ్లో అబ్జర్వ్ చేస్తే, ఒకటి మన ఎపిసోడ్లో మొత్తం నిన్న జరిగిన ఎపిసోడ్లో అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ కాన్సెప్ట్ని బాగా కామనర్స్ వంట పట్టించేసుకున్నారు. సో అందులో ముఖ్యంగా చెప్తే చూడండి, హరీష్, మాస్క్ మ్యాన్, శ్రీజ, ప్రియా, ఈ ముగ్గురు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు ఆ కాన్సెప్ట్ని బిగ్ బాస్కి. సో మనం ఎలా పోర్ట్రే అవుతాం బయట అనేది వాళ్ళు చాలా 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 దాన్ని ఏమంటారు, ఒక రిహార్సల్స్ చేసి వచ్చారు అంటారు చూసినారా, టేక్లోకి రాగానే యాక్షన్ అనగానే అయిపోతుంది చూసారా, ఆ టైప్గా నాకు అనిపిస్తున్నారు ఈ ముగ్గురు. సో మీకు ఖచ్చితంగా తేటతెల్లం అయిపోతారు. వాళ్ళు ఎంత చేసినా చూడండి ఈ 100 రోజులు అలాగే ఉంటారు. ఎందుకంటే దే ఆర్ ప్రిపేర్డ్, వెల్ ప్రాక్టీస్డ్ అనమాట అది. సో కెమెరాల ముందు ఇలాగే ఉండాలి, ఇలా ఉంటే ఆడియన్స్కి నచ్చుతారు. సో వెల్ ప్రిపేర్డ్ అది ఖచ్చితంగా తెలిసిపోద్ది. సో ఒక మంచి టాస్క్ పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఒరిజినాలిటీ అనేది ఉంటుంది చూసారా, అది బయటకు వచ్చేద్ది. అలా వచ్చింది అంటే వాళ్ళు నిజంగా గేమ్ అన్నట్టు, అలా రాలేదు అంటే మాత్రం యాక్టింగ్ చేసినట్టే పక్కా రాసుకోండి, నో డౌట్. ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఫస్ట్ ఎపిసోడే కదా, సో ఈ అనాలిసిస్ కొంచెం డెప్త్గా ఉంటుంది. మీకు పోన్ 3 వారాలు అయ్యాక ఎస్ మూర్తి గారు ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూలోనే ఈ విషయం చెప్పారు అని మీరు వచ్చి కామెంట్ పెట్టండి, ఓకేనా? సో ఎందుకంటే నటించడం అనేది అంత ఈజీ కాదు. 100 రోజుల పాటు అది ఒక పల్లవి ప్రశాంత్కి దక్కింది. సో ఇప్పటికీ అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాడు, అది వేరే విషయం. ఫ్యాన్స్ ఫీల్ అయినా సరే, హట్ అయినా సరే, సో ఆ ఒరిజినాలిటీ అనేది బయటికి తేకుండా సప్రెస్ చేస్తారు కొంతమంది. సో అలాగే ఇక్కడ వీళ్ళ ఒరిజినాలిటీ బయటికి రాకుండా ఎవరైనా తొక్కారనుకోండి రాదు. బట్ ఒక టాస్క్లో బిగ్ బాస్ ఖచ్చితంగా రివర్స్ చేస్తాడు, అప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక అనాలిసిస్లో వద్దురా మర్రో అంటే వచ్చి తీసుకోండి అని ఫుడ్ పెడతారు, హ్యుమానిటీ గ్రౌండ్స్ చూపెడతారు, అన్ని చూపెడతారు. సరే వీళ్ళేదో ఆకలేసో బిస్కెట్ బ్యాగ్ దొబ్బుకొచ్చేస్తే ఆ బిస్కెట్ బ్యాగ్ దొబ్బేసారు చూసారా అని అక్కడ శ్రీజ దమ్మ అంది. మళ్ళీ ఏమనుకుందో, మమ్మల్ని ఇంప్రెస్ చేశారుగా, మంచిగా పని చేశారుగా, తీసుకోండి అంట. అంటే ఇక్కడ ఆ డ్యూయల్ మైండ్ అనేది కనబడుతుంది చూడండి, ఖచ్చితంగా కనబడిపోతుంది. ఇక్కడ అంత మొండిదనం ఎందుకు, వాళ్ళు వద్దంటున్నా కూడా ఫుడ్ ఇవ్వడం అనేది ఒక ప్రశ్న. ఇక్కడ యాక్చువల్గా పర్ఫెక్ట్ లాజిక్తో మాట్లాడింది ఎవరో తెలుసు, అక్కడ తనుజ పర్ఫెక్ట్గా చెప్తుంది వాళ్ళ గురించి. మనం వద్దంటే ఇస్తున్నారు, పోన్లే సరే వాళ్ళు ఏమరపాటుగా ఉంటే దొంగతనం చేసుకొస్తే అది మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, మేము హ్యాపీగా తినొచ్చు, అక్కడికి వచ్చి అబ్జెక్ట్ చేస్తున్నారు. సో దాన్ని వదిలేయచ్చు కదా అంటుంది. సో ఇక్కడ బర్నీ అయితే చాలా బాగా మాట్లాడాడు, వాళ్ళకే పడట్లేదు, క్లారిటీ లేదని. సో వాళ్ళు మమ్మల్ని ఉండనివ్వడం లేదు, ఇదిగో ఇది పూసుకో అది పూసుకో, భలే చెప్పాడు బర్నీ అయితే, నాకు బాగా నచ్చింది. అలాగే హరీష్ అంతగా బాధపడిపోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోకపోయినా వెళ్ళి అంత డ్రామా చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే తనూజ అనాలిసిస్ అయితే చాలా బాగా నచ్చుతుంది, పర్ఫెక్ట్గా అనలైజ్ చేస్తుంది. సో నాకు ఇంట్లో దొంగతనం చేయడం అలవాటే, 2 చెంచాలు కాఫీ పొడి దొబ్బేస్తా ఖచ్చితంగా. సో అయితే వీకెండ్ నాగార్జున మంచి కాఫీ పంపుతాడు చూడండి తనుజకి, బ్రహ్మాండంగా ఉంటుంది. సో ప్రియా ఏమంది, ఫ్రెండ్లీగా నటిస్తున్నారు వాళ్ళంతా అని కూడా లాస్ట్లో కన్క్లూజన్ ఇస్తుంది. వాళ్ళు నటిస్తున్నారు సరే,
మరి మీరు ఇంట్లో ఉండి ఏంటి నటించేది, ఇది నటన కాదా? మరి అంటే మీ గ్రూప్లో వాళ్ళు నటించేది నటనగా అనిపించట్లా, వాళ్ళది మాత్రం నటన అనిపిస్తుంది అనమాట. సో ఇమ్మాన్యుయల్ షష్ఠి బాగా మింగిలేరంట, మిగతా వాళ్ళు కొంచెం అలా ఉన్నారట. అక్కడ మర్యాద మనిషి అయితే ఫేక్ సెన్స్ ఉంది నాకు చాలా మందిలో, నేను ఛాన్స్ దొరికినప్పుడు బయట పెడతా అన్నాడు. కమాన్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం, నువ్వే లాజిక్స్ మాట్లాడతావు అని వెయిట్ చేస్తున్నాం. అంటే అభిజిత్ అంతగా ప్రేమించి పంపాడు కదా, చూద్దాం నువ్వే లాజిక్స్ వర్కౌట్ చేస్తావు అన్నట్టు ఉంది ఇక్కడ. ఈ లెక్క నామినేషన్ జరిగితే మాత్రం మంచి కిక్ వస్తుంది, అది మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. రేపు పక్క మంచి అనాలిసిస్ చెప్పుకుందాం, కొంచెం లెంత్ అయినా సరే వీడియో. సో మీరు ఎవరు ఫేక్ అనిపిస్తున్నారు, కామనర్సా సెలబ్రిటీసా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియో నామినేషన్ లిస్ట్ ఎవరున్నారు, సో నైట్ ఏం జరిగింది, ఏదో గొడవ జరిగింది, సంథింగ్ ఒక గొడవ జరుగుతుంది ఇప్పుడు. సో నైట్ అయింది, చూద్దాం ఆ గొడవ ఏంటి అనేది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ News 8 తెలుగు ఛానల్ అబ్బా ప్లీజ్. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.